హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ మంజు. సో ఇవాళ సండే. సో ఒక సింపుల్ వ్లాగ్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. ఏంటి ఇలా రోడ్లో స్టార్ట్ చేస్తున్నాను అనుకోకండి. సో ఇప్పుడు మేము తుమ్మలపెంట ఐడియా ఉంటుంది కావల్లో ఉండే వాళ్ళకి. సో ఆ తుమ్మలపెంట దగ్గర నుంచి ఒక 4 కిలోమీటర్స్ అమ్మవారి గుడి అనేది ఒకటి ఉంటుంది. సో అమ్మవారి టెంపుల్కి అయితే ఇప్పుడైతే మేము వెళ్తున్నాము. సో ఎందుకు వెళ్తున్నామంటే మా తెలిసిన అంకుల్ వాళ్ళది అక్కడ కొంచెం పూజ ఉండేసరికి అయితే మేము స్టార్ట్ అయ్యాము. సో అది అమ్మవారి గుడి ఏంటి అనేది నేను చెప్తాను. మనకు కావాల నుంచి అమ్మవారి టెంపుల్కి ఒక 12 కిలోమీటర్స్ ఉంటుంది. సో అమ్మవారి టెంపుల్ ఏంటంటే ముందేల్ పొట్టేలమ్మ గుడి. సో అక్కడ చాలా ఫేమస్ అమ్మవారు. సో అమ్మవారి గుడికి అయితే మేము వెళ్ళిపోతున్నాము. దగ్గరికి వచ్చేసాము. అటు స్ట్రైట్గా వెళ్తే మన తుమ్మలపెంట బీచ్ అనేది వస్తుంది. సో స్ట్రైట్ కాకుండా కొంచెం రైట్ తీసుకుంటే సో అక్కడి నుంచి ఇంకా మనకి అమ్మవారి టెంపుల్ అనేది అయితే దగ్గరగా వచ్చేసాము. సో వెళ్తూ ఉన్నాము. సో మీకు చూపిస్తాము. ఒకవేళ ఎవరైనా మ్యాక్సిమం అందరికీ తెలుసు కావాలో ఉన్న వాళ్ళకి. సో తెలియని వాళ్ళకంటూ ఏముండదు. సో నేను బ్లాగ్ తీస్తున్నాను. మీకు నచ్చితే ఒకవేళ మీరు కావాలకు వచ్చినప్పుడు అలాగైతే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళండి. చాలా బ్లెస్గా ఉంటుంది అమ్మవారి టెంపుల్ అయితే. సో అక్కడ మనం అనుకున్న కోరికలు కూడా తీరుతాయి. సో మనం అనుకోవచ్చు పొట్టేళ్ళు బలిస్తాము, మేకని సంథింగ్ అలాగా కోళ్ళని అలాగా బలిస్తామని మొక్కుంటాము. సో అది కన్ఫామ్గా ఖచ్చితంగా నెరవేరుతుంది. సో ఇంకైతే దగ్గరికి అయితే వచ్చేసాము మేము. సో నేను, మా మమ్మీ, మా నాన్న, మా హస్బెండ్ అలాగే మా తమ్ముడు మేమందరం అయితే వచ్చేసాము. మీకు చూపిస్తాను అమ్మవారి ఎంట్రన్స్, గుడి ఎంట్రన్స్. ఇదిగోండి మీరు గోపురం లాగా చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. ఇది ఎప్పటి నాటిదో అండి. సో ఇప్పుడు రీమోడల్ చేస్తున్నారు అమ్మవారి గుడి అనేది. సో చాలా మారింది అప్పటికి ఇప్పటికి. నేను ఒక 10th ఆర్ 8th స్టాండర్డ్లో ఉన్నప్పుడు వచ్చాను. నెక్స్ట్ మ్యారేజ్ అయిన తర్వాత వచ్చాను. తర్వాత ఇప్పుడే రావడము 3 ఇయర్స్కి. సో ఇప్పుడు వచ్చాను. సో చాలా అప్పటికి ఇప్పటికి చాలా మారింది. మీరే చూడండి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి, తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఎలా మారింది ఏంటి అనేది. తెలియని వాళ్ళకైతే నేను చెప్పలేను. సో ఫుల్గా మారిపోయింది మొత్తము. సో ఫస్ట్ అయితే మనం అమ్మవారిని దర్శించుకుందామని చెప్పేసి అయితే మేము లోపలికైతే వెళ్తున్నాము. సో అమ్మవారిని దర్శించుకున్నాక వాళ్ళు కూడా మొక్కున్నారు కదా, ఇందాక చెప్పాను కదా మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ అని. సో వాళ్ళు ఇక్కడ మేకని బలిచ్చారు, కోన్ని. సో ఇంకా ఫుడ్ కూడా ఉంటుంది కాబట్టి మనం చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలాగ ఫ్యామిలీస్తో ఎప్పుడైనా రావచ్చు. మనకు ఒకవేళ ఇక్కడ టైం స్పెండ్ చేసి ఆ పక్కనే కాబట్టి బీచ్కి కూడా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెళ్ళొచ్చు. ఆల్రెడీ మీరు నా బీచ్ వ్లాగ్ మీరు చూసే ఉంటారు ముందు వీడియోలో. సో చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. కింద డిస్క్రిప్షన్లో అయితే నేను ఆ లింక్ అనేది ఇస్తాను. ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. చిన్నది పెట్టుకోవాలరా. ఇదంతా బాగా చేశారు.
బలి చేస్తారు మా బలి చేస్తుంది చదివిస్తావా వద్దు అదే వాళ్ళు ఎక్కడ ఉన్నారు అక్కడ కోళ్ళని పొట్టేలు బలిస్తారు కదా. సో మా అమ్మ అయితే అలాంటివన్నీ చూడదు. సరే నేను చూద్దామని చెప్పేసి వెళ్ళి చూశాను నేను మా తమ్ముడు. సో ఇక్కడైతే ఇంకొంచెం సేపు అలా రెస్ట్ తీసుకుంటా ఉన్నాము చెట్టు కింద. చాలా మారిపోయింది అప్పటికి ఇప్పటికి అసలు నిజంగా. సో ఇంకా అలా టిఫిన్ కూడా చేయలేదు కదా అని చెప్పి ఐస్ క్రీమ్ అయితే అక్కడ బండి ఉంది. సో ఆబ్వియస్లీ ఎవరైనా వెళ్తే టెంపుల్స్ కానీ ఇంకా ఉంటారు కదా బయట కూల్ డ్రింక్స్ అని ఏదో ఒకటి. సో ఇంకా అందుకని ఐస్ క్రీమ్ బండి ఉంటే ఐస్ క్రీమ్ తెచ్చుకుందామని అయితే వెళ్ళాము నేను మా తమ్ముడు. ఇదేనా పంపించదా సో ఫ్రెండ్స్ వ్లాగ్ ఇదనమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్లు మీ మంజు. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.